నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఈడీ అధికారులు ఎదుట హాజరైనటువంటి ప్రకాష్ రాజ్ గారు స్పందించారు. మరి ఆయన వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, ఆయన వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళ గురించి ఆయనకు మాట్లాడటం తెలియదు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ మీట్ లో ఏదో అన్నారు అని చెప్పి ప్రకాష్ రాజ్ గారు తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ప్రకాష్ రాజ్ గారు దానికి ఏ విధంగా స్పందించారు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్తే అండి. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ మీట్ లో తప్పుడు పోస్టులు పెడుతున్న వాళ్ళని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారండి. దానికి ప్రకాష్ రాజ్ గారికి చాలా కోపం వచ్చేసింది. ఇప్పుడే కాదు, గతంలో నుంచి కూడా మనం చూస్తున్నాం. ప్రకాష్ రాజ్ గారు ఎందుకో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పదే పదే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ లో భాగంగా కూడా ఆయన మాట్లాడారు. మరోపక్క ఆయన ఈడీ అధికారులు హాజరయ్యి ఆయన కేసులు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరి మనం అంటుంటారు కదా, ఎదుటి వాళ్ళ వైపు 1 వేలు చూపిస్తే మన వైపు 4 వేలు చూపిస్తాయని. అది ప్రకాష్ రాజ్ గారికి వర్తిస్తుందంటారా? ఖచ్చితంగా. ముందు అసలు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కంట మీకు బెట్టింగ్ యాప్స్ గురించి ఆయన విచారణకు పిలిచారు. ఆయన వివరణ ఇచ్చారు. నేను డబ్బులు తీసుకోలేదు, బెట్టింగ్ యాప్ చేశాను, ఇంక మీదట చెయ్యను అని. వీటన్నిటికంటే మించి ఆయన పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా అది చాలా ముఖ్యం. ఆయన ఏమంటున్నాడంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలా మాట్లాడటం బాగుందా, మీరు మీ ఫ్యాన్స్ని రెచ్చగొట్టారు, ఇదే మిగతా హీరోలు ఒక 2 హీరోల పేర్లు చెప్పి వాళ్ళేమో అలా చేయలేదు, వాళ్ళని చూసి నేర్చుకోండి అన్నాడు. కానీ ప్రకాష్ రాజ్ గారిని మనం ఏం ప్రశ్నిస్తున్నామంటే, ప్రకాష్ రాజ్ గారు మరి ఇవాళ పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారని మీరు అంటున్నారు కదా, గతంలో పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడినప్పుడు మరి వాళ్ళ పిల్లల గురించి చాలామంది మాట్లాడారు. ముఖ్యంగా పోసాని మాట్లాడటం, అరెస్ట్ అవటం జరిగింది. అప్పుడు మీరు ఏమైనా అసలు మీరు సపోర్ట్ చేశారా పవన్ కళ్యాణ్ని? ఈరోజు పవన్ కళ్యాణ్ ఏ సందర్భంలో ఏం చెప్పాడో మీకు తెలుసా అని అడుగుతున్నాం. ఇప్పుడు మీరు ఇవాళ జస్ట్ ఆస్కింగ్ అనే మిమ్మల్ని కూడా చాలామంది జస్ట్ ఆస్కింగ్ అని చాలా అడుగుతారు, మీరు చెప్పరు. ఇవాళ అంతా అయిపోయాక మీరు ఇవాళ వచ్చి నేను 2016లో ఎప్పుడు ఆయన మానేశాడు, బెట్టింగ్ యాప్ చేశాడు ఆయన. చేస్తే మీరు పాత క్లిప్పింగ్ వేసుకున్నారు, ఏదో మాట్లాడినట్టున్నాడు నిన్నను. సో మీరు ఎప్పుడు చేసినా తప్పేగా. మీకైతే ఒక రూలు, ఇంకోళ్ళకైతే ఇంకో రూలునా? వాళ్ళు బెట్టింగ్ యాప్ విషయం పక్కన పెడదాము. సరే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, యాక్చువల్గా ఏం జరిగింది, మొన్న హరిహర వీరమల్లు సక్సెస్ మీట్లో ఆయన వాళ్ళ ఫ్యాన్స్కి ఏం చెప్పారంటే, సోషల్ మీడియాలో నెగిటివ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళని వదలకండి, మీరు రెచ్చిపోండి అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన నరకమని, చంపమని, కొట్టమని, రప్పరప్ప అని ఏం మాట్లాడలేదు కదా. అంటే మీరు ఆన్సర్ ఇవ్వండి అగ్రెసివ్గా అని చెప్పాడు ఆయన. సో అంటే అక్కడ ఎంత బాధపడితే ఆయన ఆ మాట అనుంటాడు, ఆయన ఎంత వేదన చెందారు. ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే పవన్ కళ్యాణ్ భార్యల గురించి అన్ని మాట్లాడినప్పుడు మరి ప్రకాష్ రాజ్ ఆ రోజు నోరు మూసుకుని ఎలా కూర్చున్నాడు? అంటే మీరు మనుషుల్ని బట్టి మాట్లాడతారా? ఇప్పుడు ఇంకొకటి ఆయన సనాతన ధర్మం అంటాడు, నీకేం పోయింది? ఇన్ వాట్ వే ఇట్ ఈస్? అంటే నేను ఏ రకంగా అది బాధిస్తుంది అది? ఇప్పుడు మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్ గారు? మాకు అర్థం కాల. ఆయన కష్టం వచ్చినప్పుడు, ఆయన మహిళల గురించి అంటే ఆయన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినప్పుడు మీరు నోరు పెదపరప్పుడు, ఇప్పుడు మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన ఫ్యాన్స్కి చెప్పినప్పుడు? ఇంకొకటి హరిహర వీరమల్లు గురించి ఆయన కమెంట్ చేశాడు. హరిహర వీరమల్లు ఒక సినిమానా, బాగాలేదు, హరిహర వీరమల్లు నిర్మాత నష్టపోయాడు, నిర్మాత నష్టపోవడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణేను, ఆయన సినిమా తొందరగా చేసి ఉండొచ్చు కదా అంటే రకరకాలుగా వ్యాఖ్యానించారు. ఆ మాటకు వస్తే ప్రకాష్ రాజ్ గారికి చాలా యాటిట్యూడ్ ఉంది. దానివల్ల తెలుగు దర్శకులు, నిర్మాతలు ఎవరు కూడా ఆయన ప్రోత్సహించరు అని కూడా విన్నాం టాలీవుడ్ లో. గతంలో ఆయన బ్యాన్ చేశారు కదండి, ఆయన టైంకి రాడు, ఇది అది అని, ఆయనకి చాలా యాటిట్యూడ్ అని. ఇవాళ కొత్తగా ఇప్పుడు ఈయన వచ్చి నీతులు చెప్తాడా? ఇంకొకటి అండి, ఇప్పుడు ఇవాళ దర్శన్ కేసు ఉంది కదా కర్ణాటకలో. దర్శన్ కేసులో రేణుకాస్వామి ఎవరో అదే చంపేశాడు కదా, అది ఎవరు చంపారో మనకు తెలియదు. దర్శన్ మనుషులు చంపారంటారు, లేకపోతే దర్శన్ చెప్పి జరిగిందంటారు, మనకు తెలియదు. ఇవాళ అరెస్ట్ అయ్యి ఆయన కోర్టు చివాట్లు పెట్టింది కదా ఆయన బెయిల్ ఇచ్చినందుకు. పెడితే ఒక అమ్మాయి దాని మీద అంటే ఫర్గా కోర్టు తీర్పు మీద ఫర్గా పెట్టింది కమెంట్. పెడితే ఆ అమ్మాయిని ఇప్పుడు దర్శన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఆ పిల్ల భయపడిపోతుంది. అంటే కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నారు, ఆ పిల్ల క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, ఆ పిల్లని చంపేస్తా ఉన్నారు, ఇంకా ఇంతకంటే నేను చెప్పలేను. మరి దాని మీద స్పందించాలి కదా ఆయన, కర్ణాటక మనిషి కదా. ముందు నీ రాష్ట్రంలో జరుగుతున్నది చూసుకోండి ప్రకాష్ రాజ్ గారు, మీకెందుకు ఆంధ్ర గురించి? ఆంధ్ర తెలంగాణ గురించి మీరు మాట్లాడద్దు, ముఖ్యంగా నెగిటివ్ అస్సలు మాట్లాడద్దు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం, ఒక 5 శాఖలకి ఆయన మంత్రి.
మరి గతంలో జగన్మోహన్ రెడ్డిని మాట్లాడాలి కదా మీరు. జగన్మోహన్ రెడ్డి ఏంటి, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కావచ్చు, ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా రోజా లాంటి వాళ్ళు మాత్రం ఆయన మాట్లాడారా? అంటే కమెంట్స్ చేసినప్పుడు వాళ్ళందరూ నోర్లు మూసుకున్నప్పుడు మీ నోరు పడిపోయింది. అప్పుడు కూడా నోరు లేవాలి కదండి. నేను అనేది ఏంటంటే వాళ్ళ చెల్లెల గురించి మీరు ఎవరైనా మాట్లాడారా? షర్మిల గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు మీరు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మీరు న్యాయంగా మాట్లాడాలి. మీరు అన్నింటికి నేను చాలా దిగొచ్చాను, జస్ట్ ఆస్కింగ్, నేనేదో చాలా తోపు అనుకుంటారు కదా, తోపు అన్నింటిలో తోపుగా ఉండాలి. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటండి, అసలు తెలుగు ఇండస్ట్రీ ఎందుకు ప్రకాష్ రాజ్ గారిని బ్యాన్ చేయదు? అసలు ఎందుకు ఈ సైడ్స్ తీసుకోవటం తప్పు కదా. ఒక యాక్టర్గా ఉండి ఆయన ఇప్పుడు తెలుగు వాళ్ళని ఎత్తిన పెట్టుకుంటేనే కదా ఇవాళ ప్రకాష్ రాజ్ అనే ఒక నటుడు ఇంత స్థాయికి వచ్చాడు. తమిళం కన్నడ ఆయన చేశారు, మలయాళం కూడా చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ స్టార్డమ్ వచ్చింది తెలుగు ప్రజల వల్లేగా. తెలుగు వాళ్ళు ఎంత ఎత్తిన పెట్టుకుంటారు నచ్చితే. మరి ఇవాళ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి? మీరు మీ పని ఏదో చూసుకుని వెళ్ళండి. మీరు ఒక తప్పు చేశారు, ఒక బెట్టింగ్ యాప్లో మీరు నటించారు, ఈరోజు నాకు రియలైజేషన్ వచ్చింది అన్నారు. మంచిదే రియలైజేషన్ వస్తే, కానీ జరిగిన తప్పిదం ఒకవేళ మీ యాడ్ చూసి చాలామంది ఇబ్బందులు పడి ఉంటే, డబ్బులు పోగొట్టుకుని ఉంటే, మరి అది కూడా మాట్లాడండి. ఇప్పుడు ఒక నిర్మాత నష్టపోయాడు పవన్ కళ్యాణ్ వల్ల అన్నారు. అది పవన్ కళ్యాణ్ దాన్ని ఎట్లా ఇది చేయాలో మాట్లాడాడు ఆయన. నా వల్ల ఈయన నష్టపోయారు, అది కాంపెన్సేట్ ఏ రకంగా చేయాలో ఆయన చూసుకుంటా అన్నాడు. మరి మీరేం చేశారు? మీ యాడ్ చూసి ఎవరైనా చచ్చిపోయారా, లేదు మీ యాడ్ చూసి ఎవరైనా డబ్బులు పోగొట్టుకున్నారా, మీరు ఆ అంశాలు మాట్లాడారా ఇవాళ? అవి కూడా మాట్లాడాలి. ఇప్పుడు న్యాయం అనేది అందరికీ ఒకటేనండి. నా తప్పులు నేను బయట పెట్టుకున్నాక మీ తప్పుల్ని నేను వెతికితే ఒక అర్థం ఉంటుంది. ఓకే, ఈయన చాలా పెర్ఫెక్ట్, చాలా నిజాయితీ పడు, ఈయన తన గురించి ఎట్లా మాట్లాడాడో ఎదురు వాళ్ళ గురించి కూడా అలాగే మాట్లాడుతున్నారని. కానీ ఓన్లీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ప్రతిసారి మాట్లాడుతూ ఒక ఏడాది కాలంగా మాట్లాడుతున్నట్టున్నాడు ఈయన రెచ్చిపోయి ఎక్కువ. మరి జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మీరు అలాగే మాట్లాడాలి. ఇప్పుడు మన కేటీఆర్ ఇష్టానికి మాట్లాడాడు, కేటీఆర్ని మీరు మాట్లాడారా? మీరు అందరి గురించి ఒకేలా కమెంట్ చేయండి ప్రకాష్ రాజ్ గారు, అప్పుడు మిమ్మల్ని ఎవడు తప్పు పట్టాడు. కాబట్టి అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి మీద నోరు పడేసుకోవద్దు. మీరు బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళినా డబ్బులు వచ్చాయా లేదో మీ మనస్సాక్షికి తెలుసు, అది మాకు అనవసరం. అది వాళ్ళు చూసుకుంటారు, ఈడీనో ఎవరో నోటీసులు ఇచ్చిన వాళ్ళు. సో నేను అనేది ఏంటంటే, ఇంక మీద ప్రకాష్ రాజ్ గారు తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెడితే ఆయన పనేదో ఆయన చూసుకుని వెళ్తే బాగుంటుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.